రోజు జీవితంలో చేతుల నుంచి ఏదో ఒక వస్తువు జారిపోవడం సహజమే. అలసట, తొందర, నిర్లక్ష్యం కారణంగా ఇలా జరగడం సర్వసాధారణం. ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ ఒకే రకమైన కొన్ని వస్తువులు మాత్రం పదే పదే చేతుల నుంచి పడిపోతుంటే అది కేవలం యాదృచ్ఛికం కాదని శకున శాస్త్రం చెప్తుంది. మత విశ్వాసాలు, జ్యోతిష గ్రంథాల ప్రకారం కొన్ని వస్తువులు జారిపోవడం రాబోయే ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి లేదా కుటుంబ సమస్యలకు సంకేతంగా భావిస్తారు. ప్రత్యేకంగా ఉప్పు తరచుగా చేతుల నుంచి జారి పడడం మంచిది కాదని పెద్దలు అంటుంటారు. ఇది వైవాహిక జీవితంలో కలహాలు, మనస్సుకు శాంతి లేకపోవడం, చంద్రుడు, శుక్ర గ్రహాల ప్రభావం వల్లే వచ్చే సమస్యలకు సూచనగా నమ్ముతారు. అలాగే పూజ సమయంలో హారతి అది కింద పడిపోవడం భక్తుల్ని కలవరపెట్టే అంశం. అది దేవునికి అసంతృప్తి సంకేతమని, శుభకార్యాలలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక నూనె విషయంలో కూడా శకునం శాస్త్రం గట్టి హెచ్చరికలే ఇస్తుంది. నూనె శనిదేవునికి సంబంధించిందిగా భావిస్తారు. చేతుల నుంచి నూనె పదే పదే చిందితే అది ఆర్థిక సమస్యలకు, అప్పులు లేదా కుటుంబంలో ఎవరికైనా ఎదురయ్యే కష్టాలకు సూచనగా పరిగణిస్తారు. కొన్ని గ్రంథాలలో ఇది అనుకోని నష్టానికి సంకేతమని కూడా పేర్కొన్నారు. తినేటప్పుడు ఆహారం తరచూ జారిపడడం కూడా శుభసూచకం కాదని వాస్తు శాస్త్రం చెప్తుంది. అన్నాన్ని వృధా చేయడం అన్నపూర్ణ దేవిని అవమానించినట్టేనని విశ్వాసం. ఇలా జరగడం ఇంట్లో ప్రతికూల శక్తి, పేదరికం లేదా విచారకరమైన వార్తలకు సంకేతంగా భావిస్తారు. అలాగే పాలు పదే పదే పొంగిపోవడం లేదా గ్లాసు చేతిలో నుంచి పడిపోవడం చంద్రగ్రహం ప్రభావంతో ముడిపడి ఉంటుందని నమ్మకం. ఇది మానసిక ఒత్తిడి, మనశ్శాంతికి లోపం లేదా ఆర్థిక నష్టానికి సూచనగా చెప్తున్నారు. అయితే ఇవన్నీ అంధవిశ్వాసాలుగా పక్కన పెట్టిన పెద్దలు చెప్పిన ఈ సంకేతాలు కొందరు హెచ్చరికలుగా తీసుకొని జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారు. ముఖ్యంగా వరుసగా ఇలాంటి సంఘటనలు జరిగితే ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా, కుటుంబ సంబంధాలలో సహనం అవసరమని శకున శాస్త్రం చెప్తుంది.